హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే బుక్ చదువుకుంటున్నాం కదా. ముందు రోజు క్లాసులో భయం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు కదండి మర్ఫీ గారు. ఏం చెప్పుకున్నామంటే కొంచెం అది మీరు వేటికైతే భయపడుతున్నారో అవన్నీ మీ ఆలోచనే, మీ లోపల ఆలోచనలే తప్ప వాస్తవంలో ఆ భయం అనేది లేదు. ఆ ఆలోచనలు సృజనాత్మకమైనవి. అందుకే దేనికైతే భయపడ్డానో అదే జరిగింది. మీరు మంచి గురించి ఆలోచించండి, మంచి జరుగుతుంది అని చెప్పారు. మీ భయాల్ని చూడండి, వాటిని తర్కం వెలుగులో చూడండి. మీ భయాల్ని చూసి నవ్వడం నేర్చుకోండి. అదే అన్నింటికంటే మంచి మందు. మిమ్మల్ని మీ ఆలోచన తప్ప ఏది భంగపరచలేదు కాబట్టి ఇతరుల ఆలోచనలు, సలహాలు, వ్యాఖ్యానాలు, బెదిరింపులకు ఏ శక్తి లేదు. ఉన్న శక్తి అంతా మీలోనే ఉంది. ఏది మంచో దానిపై మీ ఆలోచనలు కేంద్రీకరించబడినప్పుడు ఆ భగవంతుని శక్తి మంచి గురించి మీరు చేసే ఆలోచనతో కలిసి ఉంటుంది అని భయాల గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు కదండి నిన్న. ఏ భయానికైనా కారణం మన ఆలోచనే అనే విషయం చాలా క్లియర్ గా చెప్పారు. ప్రతిదాన్ని మనం ఆలోచనతోనే దానికి దేనికైతే భయపడుతున్నామో దానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆ భయం నుంచి బయటపడతామని చెప్పారు కదండి. ఈ రోజు యవ్వన స్ఫూర్తితో ఎల్లప్పుడూ ఉండడం ఎలా, లాస్ట్ చాప్టర్ అండి ఇది. దీని గురించి చెప్తున్నారు ఈరోజు. మీ సుప్త చేతనాత్మక మనసుకి ఎప్పుడు ముసలితనం రాదు. అది అజరామరమైనది, అనంతమైనది. అది ఆ భగవంతుని విశ్వజనీన మనసులోని భాగం. దానికి జనన మరణాలు లేవు. అలసట, ముసలితనం మీ ఆధ్యాత్మిక గుణం లేదా శక్తిపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఓర్మి, దయ, యథార్థత, వినమ్రత, సద్భావన, శాంతి, సామరస్యం, సోదర ప్రేమ లాంటి లక్షణాలు, గుణాలు ఎన్నడూ ముసలవవు. మీ జీవితంలో మీరు ఈ గుణాలను వికసింప చేసుకోగలిగితే మీరెప్పుడు యువ హృదయంతోనే ఉంటారు. ఈ ఈ చాప్టర్ అంతా ముసలితనం గురించి ఆలోచిస్తూ ఉంటారు కదండి. అందరూ ముసలి వాళ్ళు అయిపోయామని ఆలోచిస్తూ ఉంటారు కదా. దాని గురించి చెప్తున్నారు అనమాట. అది కూడా మీరు అనుకోవడమే, ఆ ముసలితనం మీరు అనుకున్న దాన్ని బట్టే ఉంటుంది అని చెప్తున్నారండి. అందుకని మన జీవితంలో కనుక ఈ పాజిటివ్ గుణాలన్నిటిని వికసింప చేసుకోగలిగితే, ఆ గుణాలతో ఉంటే, ఈ పాజిటివ్ సహృదయంతో, శాంతి, సామరస్యం, ప్రేమ ఇలాంటి గుణాలతో ఎప్పుడైతే ఉంటామో ఎప్పుడు యువ హృదయంతోనే ఉంటామంటండి. మన యువకులు ఎలా అయితే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారో మనం కూడా అలాంటి గుణాలతో ఉన్నప్పుడు మనం కూడా ఎప్పుడు అలా ఉంటామంటండి. కేవలం వయసు మీద పడడం లేదా సంవత్సరాలు గడపటం మీ శరీరం చిక్కి శల్యం అవ్వడానికి కారణం కాదు. కాలం ఒక్కటే కాదు, కానీ కాలం కంటే ఉన్న భయం మన మనసులపైన, శరీరాలపైన ప్రమాదకరమైన వయోవృద్ధ ప్రభావాలని కలగచేస్తుంది. కాల ప్రభావాన్ని గురించి భయం చెందుతుండడం ఒక మానసిక రోగి భయం లాంటిది. నిజానికి అది అకాల వార్ధక్యానికి కారణం కావచ్చు. మనం అనుకుంటాం కదండి, అమ్మో నాకు 60 ఏళ్ళు వచ్చేసింది, నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, ముసలోళ్ళు అయిపోయాం కదా. చాలా మంది ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు కదండి. 60 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, అబ్బా మేము ఇంకేం చేయగలం అమ్మా, మాకు 60 ఏళ్ళు వచ్చేసినాయి కదా అంటూ ఉంటారు. అందుకే ఆ మానసికంగా వచ్చిన భయం తప్ప అదేమీ కాదు. అదే అసలు కారణం, వార్ధక్యానికి అసలు కారణం అదే అని అకాల వార్ధక్యానికి కొంతమంది చూడండి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వయసు వచ్చేసరికి ముసలోళ్ళలాగా అయిపోతారు. అకాల వార్ధక్యం దానికి కారణం ఏంటి? అదొక భయం అనమాట. నేను పెద్దవాడిని అయిపోతున్నాను, అది కూడా ఒక మానసిక రోగి భయం లాంటిది అని చెప్తున్నారండి ఈయన. ఇన్నేళ్లుగా నేను గడుపుతున్న ప్రజా జీవితంలో ప్రసిద్ధి చెందిన స్త్రీ పురుషుల జీవిత చరిత్రలను అధ్యయనం చేసే అవకాశం నాకు లభించింది. మర్ఫీ గారు ఎందరినో అధ్యయనం చేశారంటండి. వారంతా వాళ్ళ సాధారణ జీవన కాల పరిమితులను దాటి తమ ఉత్పాదన కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. వారిలో కొందరు తమ వృద్ధాప్యంలో మొట్టమొదటిసారి గొప్పతనాన్ని సాధించారు. లెక్కలేనంత మంది కలుసుకున్నాను, వారి గురించి తెలుసుకున్నాను. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. వీరంతా విశిష్ట వ్యక్తులు కారు, కానీ వారు మనసుకి, శరీరానికి ఉన్న సృజనాత్మక శక్తులను వార్ధక్యం ధ్వంసం చేయలేదని దృఢంగా నమ్మే వ్యక్తుల్లో ఒకరు. ఈ మర్ఫీ గారు ఎన్నో చోట్ల స్పీచ్లు ఇస్తూ, ఎంతో మందికి ట్రీట్మెంట్లు ఇస్తూ, సైకాలజిస్ట్ గా ఎందరినో ఎన్నో జీవితాలు చూశారు కదండి ఈయన. ఈయన ఎంతో మంది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళని కలుసుకున్నారంటండి. కానీ వాళ్ళందరూ అంటండి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎంతో సాధించారంట జీవితంలో. వీళ్ళంతా విశిష్ట వ్యక్తులు, మనకు తెలిసిన వాళ్ళేం కాదు. అయినా సరే వాళ్ళు ఏంటంటే వాళ్ళలో ఉన్న క్రియేటివ్ శక్తులు, వాళ్ళలో అయితే క్రియేటివిటీ ఏదైతే ఉందో దాన్ని ముసలితనం ఏమీ నాశనం చేయలేదు అని ఈయన దృఢంగా నమ్మారంటండి. ఎందుకంటే ఈయన ఎంతో మందిని చూశారు కాబట్టి. తన ఆలోచనల వల్లే ఆయనకి వృద్ధాప్యం వచ్చింది. ఒక ఆయన గురించి చెప్తున్నారండి. లండన్‌లో అంట కొన్ని సంవత్సరాల క్రితం ఈ మర్ఫీ గారు ఒక స్నేహితుడిని కలుసుకున్నారంటండి. పాత స్నేహితుడిని. ఆయనకి 80 ఏళ్ళు వచ్చినాయంట ఈ మధ్య. అయితే చాలా మందికి ఇది ఎంతో ఆనందించాల్సిన విషయం. కానీ దురదృష్టవశాత్తు ఆయనకి మాత్రం కాదంటండి. ఎందుకు కాదంటే ఆయన్ని చూసినప్పుడు ఈయన షాక్ తిన్నారంట. ఎంతో బలహీనంగా, నీరసంగా కనిపించారంటండి. జబ్బుతో ఉన్నట్లు కూడా అనిపించిందంట.
కానీ ఈ డాక్టర్ చూపించుకుంటూనే ఉన్నాడంట ఆయన. ఆయన "ఏమీ లేదు. అసలు నువ్వంతా బావుంది. నీకెలాంటి సమస్య లేదు నీ బాడీలో" అని చెప్పారంట. కానీ ఈయనేమన్నాడంట, "డాక్టర్లు ఉట్టి మూర్ఖులు. నా జబ్బేంటో నాకు తెలుసు. అది నా జీవితంలో ఉంది." ఈయన అలా ఆలోచన చేస్తాడనమాట. డాక్టర్లు చెప్తున్నారు మీకే ఎలాంటి అనారోగ్యము లేదు అని. కానీ ఈయన మాత్రం డాక్టర్లు మూర్ఖులు. వాళ్ళకేం తెలుసు. నాకుంది. నా నా జబ్బేంటో నాకు తెలుసు అని ఈయన ఇలా ఫీల్ అవుతున్నాడనమాట. "అసలు మీ ఉద్దేశ్యం ఏంటి?" అని అడిగారంట ఈయన. అడిగితే, "నన్నెవరో కావాలనుకోవట్లేదు. నేనెవరికీ అక్కర్లేదు" అంటూ అరిచాడంట. అవును. వాళ్ళెందుకు నన్ను కావాలనుకుంటారు? నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. మనం పుడతాము, పెరుగుతాము, ముసలైపోతాం, చనిపోతాం అంతే. కథ ముగుస్తుంది. చాలా మందిలో ఉన్న ఇవే కదండీ! ముసలితనం వచ్చేసరికి నేనెవరికి కావాలి? నా అవసరం ఎవరికుంది? ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు చాలా మంది కదండీ! అంటే ఈ రోజుల్లో అందరూ జాబ్స్ చేస్తూ ఎవరి హడావిడిలో వాళ్ళుంటే, ఇలా ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమందుంటారు. మన అదృష్టం ఏంటంటే ఇలా మెడిటేషన్‌లోకొచ్చిన వాళ్ళైతే ఇలా ఫీల్ అవ్వరండి. చక్కగా ఇలాంటి కార్యక్రమాలు, ఈ బుక్స్ చదువుకోవడము, క్లాసులు వినడము, హ్యాపీగా గడిపేస్తున్నారు ముసలితనంలో జీవితాన్ని. కానీ ప్రాపంచికతలో ఉన్నవాళ్ళు మాత్రం ఇలాంటి ఇబ్బందులకే గురవుతూ ఉన్నారు. ఒక విధంగా ఆయన తన జబ్బును సరిగ్గానే అర్థం చేసుకున్నాడు అని అనిపించిందంట ఈయనకండి. ఆయన ఏదో జబ్బుతో బాధపడుతున్నాడు. ఏంటదంటే జీవితం వలన కలిగింది కాదు ఆ జబ్బు. అది ఆయన జీవితాన్ని ఏ దృష్టితో చూసాడో అన్నది కలిగించింది. అంతా వ్యర్థం తానెందుకు పనికిరాడు అనే ఆయన మానసిక వైఖరి ఆయన్ని జబ్బు మనిషిని చేసింది. ఆయన కేవలం తన వృద్ధాప్యాన్నే చూస్తున్నాడు. ఆ తర్వాత మరేం లేదు. నిజానికి ఆయన తన ఆలోచనా జీవితంలో ముసలయ్యాడు. ఆయన సుప్త చేతనాత్మక మనసు ఆయన భయపడుతున్నది, కోరుకుంటున్న దాన్నే వ్యక్తీకరించింది. ఆయన ఏమనుకుంటున్నాడు, నేనెవరికీ అక్కర్లేదు. నేను ముసలాడినయిపోయాను కాబట్టి నాకు జబ్బుంది అని ఫీల్ అవుతున్నాడు. అలా ఫీల్ అయ్యే ఆలోచన అలా చేస్తున్నాడు కాబట్టి, ఆ సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని ఏదైతే కోరుకున్నాడో దాన్ని చూపిస్తుంది. బుద్ధి ఉదయించడమే వార్ధక్యం. దురదృష్టవశాత్తు చాలా మందికి ఈ ఏడుస్తున్న వైఖరే ఉంది. ఈ ఏడుస్తున్న వ్యక్తి వైఖరే ఉంది. చాలా మంది ఇలాగే ఉన్నారు కదండీ! మనం చూసేవాళ్ళలో కూడా చాలా మంది ఇలాగే ఉంటారు. ఈ పైన మనకి ఎవరైతే చెప్పారో ఆ వృద్ధుల్లాగే ఉన్నారు. వాళ్ళందరికీ ముసలితనం అంటే భయం. ఎందుకంటే అది మరణానికి, వినాశనానికి దారితీస్తుంది. అమ్మో! ముసలోళ్ళం అయిపోయాం ఇంకేముంది చావే కదా! చావు కోసం ఎదురు చూస్తున్నాం అంటారు చూడండి. చాలా మంది పెద్దవాళ్ళని కలిసామనుకోండి మనం. వాళ్ళందరూ ఏం చెప్తా ఉంటారు, "ఆ! ఏముందమ్మా మా జీవితం అయిపోయింది. ఇంక చావు కోసం చూస్తున్నాం" అనేవాళ్ళే చాలా మంది ఉంటారు కదండీ! అయితే నిజంగా దానికర్థం వారు జీవితం అంటే భయపడుతున్నారని. అయినా జీవితం అనంతమైనది. వార్ధక్యం అంటే సంవత్సరాలు ఎగిరిపోవడం కాదు. బుద్ధి ఉదయించడం. మేధ అంటే మీ సుప్త చేతనాత్మక మనసులో దాగి ఉన్న బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక శక్తులను తెలుసుకోవడం. పరిపూర్ణమైన ఆనందమైన జీవితాన్ని గడపడానికి ఆ శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే జ్ఞానం అది. 65, 75 లేక 85 సంవత్సరాల వయసు మీకు లేక ఎవరికైనా జీవితానికి ముగింపు అనే ఆలోచనని మీ మనసులోంచి బయటకి తరిమేయండి. మీరు ఇంతవరకు అనుభవించని దానికన్నా మెరుగైన, ప్రశంసనీయమైన, లాభదాయకమైన, క్రియాశీలమైన, అత్యంత ప్రయోజనకారి అయిన జీవన నమూనాకు వార్ధక్యం నాంది కావచ్చు. దీనిని నమ్మండి, ఆశించండి. మీ సుప్త చేతన దానిని నిజం చేస్తుంది. రామ్‌తా చెప్తారు గదండీ! రామ్‌తా బుక్స్ అన్నిట్లో ఏముంటది? చావనేది లేదు. మీరు చావు ఉంది నాకు అని నమ్ముతున్నారు కాబట్టే మీరు చనిపోతున్నారు. ఆయన ప్రతి బుక్‌లోను అదే చెప్తారండి. అలాగే ఈయన కూడా అదే చెప్తున్నారు. మనం దాన్ని నమ్ముతున్నాం. మా సబ్‌కాన్షియస్ మైండ్‌కి అందిచ్చేస్తున్నామనమాట. నేను ముసలిదాన్నయిపోతున్నాను. నేను ఇలా అనుకుంటేనంటండి, అది ముందు జరుగుతుంది. ఈయన కూడా అదే చెప్తున్నారు. రామ్‌తా మరి మరి నొక్కి నొక్కి చెప్తూ ఉంటారండి. నేను ఈ ఈ చావు లేదు అనే విషయాన్ని. మనం ఎలా అయితే అనుకుంటామో అలాగే జరుగుతుంది. నువ్వు దాన్ని నమ్మితే వెళ్తావు. లేకపోతే నేను ఫిజికల్ బాడీతోనే పైకెళ్ళిపోవచ్చు అన్నట్టు చెప్తారండి ఆయన. మార్పుని స్వాగతించండి. ముసలితనం ఒక విచారకరమైన ఘటన కాదు. వయసు మీద పడడం అనే ప్రక్రియ నిజానికి ఒక మార్పు. దానిని ఆనందంగా, సంతోషంగా స్వాగతించాలి. మానవ జీవిత ప్రస్థానంలోని ప్రతి దశ అంతులేని బాటలో వేసే ముందడుగు. మన దగ్గర బ్రహ్మాండమైన శక్తులున్నాయి. అవి మన శారీరక శక్తులకున్న పరిమితులను అధిగమిస్తాయి. జీవితం ఆధ్యాత్మికమైనది, శాశ్వతమైనది. మనకి ముసలవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవితం లేదా భగవంతునికి ఎన్నటికీ వార్ధక్యం రాదు. భగవంతుడే జీవితం అని బైబిల్ చెప్తుంది. జీవితం స్వయంగా పునరుద్ధరించుకుంటుంది. అది శాశ్వతమైనది, వినాశనం లేనిది. ఇది అందరి జీవితాల పట్ల నిజం. మనం గట్టిగా అనుకుంటున్నాం కాబట్టే అలా జరుగుతుంది. లేకపోతే ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండగలమండి. నేను పెద్దదాన్నయిపోయాను, నేను పని చేయలేను. ఒక పెట్టేసుకుంటారు నమ్మకం. అమ్మో! నేను ఏం చేయగలను ఈ వయసులో అంటారు. కానీ కొంతమందిని చూడండి ఎంత యాక్టివ్‌గా పనిచేస్తారు. ఆళ్ళు 70 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలైనా సరే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ ఆలోచన నేను చేయగలను, నాకేం లేదు నేనంతా బాగున్నానని వాళ్ళని చూస్తే ముచ్చటేస్తది కొంతమంది పెద్దవాళ్ళని చూస్తే.
కానీ చాలా మంది 80% ఎలా ఉంటారంటే, అమ్మో! నేనేం చేయగలను ఈ వయసులో ఏం చేయగలను? అలా ఉంటూ ఉంటారు కదండీ! అందుకని ఏం చెప్తున్నారు మార్పుని స్వాగతించమంటున్నారు ఈయన. జీవితం అంటే ఒకసారి విద్యుత్ మాంత్రికుడు థామస్ ఎడిసన్‌ను ఒక ఆవిడ అడిగిందంటండి. మిస్టర్ ఎడిసన్ విద్యుత్ శక్తి అంటే ఏంటి? మేడం అది విద్యుత్ శక్తి. దానిని వాడండి అని జవాబిచ్చాడంటండి. మనం అంటే అదేంటో తెలుసుకోక్కర్ల విద్యుత్ శక్తి అంటే దాన్ని వాడమని చెప్పారంట. మనం పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక అదృశ్య శక్తికి మనం ఇచ్చిన పేరు విద్యుత్ శక్తి. అయినా విద్యుత్ శక్తికి సంబంధించిన సూత్రాలు, దాని ఉపయోగాల గురించి మనం తెలుసుకోగలిగిందంతా తెలుసుకున్నాం. దానిని లెక్కలేనన్ని విధాలా మనం వాడుతున్నాం. అంతే కదండీ! ఎన్నో రకాలుగా వాడుకుంటున్నాం మనం ఆ విద్యుత్ శక్తిని. శాస్త్రజ్ఞులు తమ కళ్ళతో ఎలక్ట్రాన్‌ని చూడలేరు. అయినా వారు దానిని ఒక వైజ్ఞానిక వాస్తవంగా అంగీకరిస్తారు. ఎందుకంటే ప్రయోగాత్మక సాక్ష్యంతో ఏకీభవించే ప్రామాణిక పర్యవసానం అదొక్కటే కనుక. మనం జీవితాన్ని చూడలేము. అయినా మనకు తెలుసు మనం జీవిస్తున్నామని. జీవితం అంటే అదే. దాని సౌందర్యాన్ని, గొప్పతనాన్ని వ్యక్తీకరించడానికే మనం ఇక్కడ ఉన్నాము. మస్తిష్కం, ఆత్మ ముసలి అవ్వవు. బైబిల్ చెప్తుందంటండి, ఈ జీవితం శాశ్వతం. ఎందుకంటే వారు నిన్ను ఏకైక సత్యమూర్తి భగవంతుని రూపంలో తెలుసుకోవాలి. జననం, కిశోరప్రాయం, యవ్వనం, పరిపక్వత, వృద్ధాప్యం లాంటి ఐహిక పరిమితులు కలగదే జీవితం అని ఎవరైనా అనుకున్నా, నమ్మినా వాళ్ళను చూసి జాలిపడాలి. ఇటువంటి వ్యక్తికి ఏ లంగరు ఉండదు. ఏ ఆశ ఉండదు. ఏ స్వప్నము ఉండదు. అటువంటి వ్యక్తి విషయంలో జీవితానికి ఎలాంటి అర్థము ఉండదు. ఈ రకమైన నమ్మకం, నిరుత్సాహం, స్వార్థవాదం ఎదుగు బొదుగు లేకుండా ఒక చోట్లోనే ఉండిపోయాను అన్న భావనని ఒక రకమైన నిరాశను తీసుకొస్తాయి. అది న్యూరాసిస్ ఇంకా అన్ని రకాల మానసిక రోగాలకు దారితీస్తుంది. మీరు టెన్నిస్ ఆటను వేగంగా ఆడలేకపోయినా, లేక మీ పిల్లల్లా ఈదలేకపోయినా ఏమవుతుంది? మీ శరీరం కదలికలు తగ్గిపోయినా, మీ నడక వేగం తగ్గిపోయినా ఏమవుతుంది? గుర్తుంచుకోండి. జీవితం తనకు తానే నిత్య నూతనంగా తయారు చేసుకుంటూ ఉంటుంది. మరణం అని జనం దేన్నంటుంటారో అది జీవితం యొక్క మరో ప్రపంచంలోనే ఒక కొత్త నగరానికి ప్రయాణం. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళైపోయాం, ముసలాళ్ళైపోయాం అని ఎందుకనుకోవాలి? మా పిల్లలతో పాటు నేను చేయలేకపోతున్నాను, ఆ పని చేయలేకపోతున్నాను అని ఎందుకు ఫీల్ అవ్వాలి? నిజంగా మరణం వచ్చిందా? వస్తే ఏమవుతుందిప్పుడు? ఇంకో లోకంలో కొత్త జీవితానికి ఇంకో కొత్త నగరంకెళ్తున్నా నేను. కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నాను. అలా ఆలోచించమని చెప్తున్నారండి. నా ఉపన్యాసాలు వినడానికొచ్చే వాళ్ళందరితోనూ వృద్ధాప్యాన్ని గౌరవంగా స్వీకరించమని చెప్తూ ఉంటారంటండి ఈయన. వయసుకి తనకంటూ ఒక కీర్తి, సౌందర్యం, వివేకం ఉన్నాయి. శాంతి, ప్రేమ, సంతోషం, సౌందర్యం, ఆనందం, మేధ, సద్భావన లాంటి గుణాలు ఎన్నటికీ ముసలవ్వవు, మరణించవు. కవి, వేదాంతి అయిన రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అతని దగ్గర లెక్కించడానికి వేరే ఏమీ లేకపోయినప్పుడు తప్ప ఒక మనిషి జీవితంలోని సంవత్సరాలను మనం ఎప్పుడూ లెక్క పెట్టము అని అంటుంటాడు. మీ శీలం, మీ మనసు యొక్క గుణం, మీ నమ్మకం, మీ విశ్వాసాలు ఎన్నడూ క్షీణించవు. మీరు మీ గురించి ఏమనుకుంటారో అంతే యవ్వనులు మీరు. ప్రతి కొన్ని సంవత్సరాలకొకసారి లండన్‌లోని కేక్స్టన్ హాల్‌లో బహిరంగ ఉపన్యాసాలు ఇస్తుంటాను. ఇలాంటి ఒక ఉపన్యాసం తర్వాత ఒక సర్జన్ నా దగ్గరకొచ్చి మాట్లాడాడు. మర్ఫీ గారు చెప్తున్నారండి. నా వయసు 84 ఏళ్ళు అన్నాడంటండి ఆయన. ప్రతిరోజు పొద్దున్నే ఆపరేషన్ చేస్తాను. మధ్యాహ్నం రోగులు చూస్తాను. సాయంత్రం మెడికల్ తదితర సైంటిఫిక్ జర్నల్స్‌కు వ్యాసాలు రాస్తూ ఉంటాను అని చెప్పాడంటండి. ఎవరైనా 84 ఏళ్ళంట డాక్టరు. అతని ద్వారం చూస్తే అతను చాలా ఉపయోగకరమైన మనిషని, ఇంకా యవ్వనంలోనే ఉన్నాను అని అనుకుంటున్నట్టు అనిపించింది నాకు. మీరింతకు ముందు చెప్పింది అక్షరాల నిజం. ఒక వ్యక్తి తను బలవంతుణ్ణి అనుకుంటే అలాగే తయారవుతాడు. అదే విధంగా తను విలువైన వాడిని అనుకున్నా అతనికి విలువ నిజంగానే ఉంటుంది అన్నాడు ఆయన నాతో. ఈ సజ్జన్ తన వార్ధక్యానికి లొంగిపోలేదు. ఆయనకి తెలుసు తను అమరుడని. నాతో ఆయన ఆఖరునన్న వ్యాఖ్య ఒకవేళ రేపే నేను ఇక్కడి నుంచి నిష్క్రమించవలసి వస్తే, తర్వాతి ప్రపంచంలో అక్కడి జనానికి సాయపడుతూ నేను ఉపశమనం కలిగిస్తూ ఉంటాను. ఈసారి సర్జికల్ కత్తితో కాదు, మానసిక, ఆధ్యాత్మిక సర్జరీ ద్వారా చికిత్స చేస్తుంటాను. ఈయన చూడండి నా జీవితం ఎంతో విలువైంది అని చెప్పుకుంటూ 85 సంవత్సరాల వయసులో కూడా ఎంతో వర్క్ చేస్తూ ఉన్నాడంటండి. ఆయన మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు, నేను నిజంగా ఈ భూలోకం నుంచి ఎళ్ళిపోవాల్సొస్తే గనక ఇంకో ప్రపంచంలోకెళ్తాను. అక్కడ కూడా అందరికి సాయం చేస్తూ ఉంటాను. ఇప్పుడు డాక్టర్‌గా కదా సర్జికల్ కత్తితో ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. అక్కడ అలా కాదు ఆధ్యాత్మికమైన సేవ చేస్తాను. ఆధ్యాత్మిక సర్జరీ ద్వారా సేవ చేస్తాను అని చెప్తున్నారండి. మీ నెరిసిన జుత్తు ఒక సంపద. నేను ముసలివాడినయిపోయాను. ఈ పని నా వల్ల గాదు. ఇలాంటి ఆలోచనలతో మీకు దొరికే అవకాశాన్ని వదులుకోకండి. దాని మూలంగా స్తబ్దత, మానసిక మరణం చోటు చేసుకుంటాయి. ఇక మీ పనైపోయింది అని మీరు పూర్తిగా నమ్మితే, మీ సుప్త చేతనాత్మక మనసు మీ నమ్మకాన్ని స్వీకరించి అది నిజమయ్యేటట్లు చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలండి. వయసు పెద్దయిపోయిన తర్వాత అయ్యో! నేనింకేమీ చేయలేను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని స్వీకరించి నిజమయ్యేలా చేస్తదంటండి. అంటే ఇంకేమి చేయలేకుండా ఉంటామనమాట మనం.
కొంతమంది 30వ ఏటే ముసలైపోతే మరికొంతమంది తమ 80వ ఏట కూడా ఎంతో యవ్వనంగా ఉన్నట్లుగా కనిపిస్తారు. మస్తిష్కమే అందరికన్నా గొప్ప నేతగాడు, ఆర్కిటెక్ట్, డిజైనర్, శిల్పి. సుప్రసిద్ధ నాటకకర్త బెర్నాడ్ షా తన 90వ ఏట కూడా ఎంతో చురుగ్గా ఉండేవాడు. ఆయన మెదడులోని కళాత్మక గుణాలు తమ చురుకైన పనిని వదిలి విశ్రమించలేదు. చూడండి, 90 సంవత్సరాల వయసులో కూడా ఎంత యాక్టివ్‌గా ఉండేవాడంటండి. ఎందుకు? ఆయన ఆలోచనల్లో అలా యాక్టివ్‌నెస్ ఉంది కాబట్టి. ఎంతో మంది స్త్రీ పురుషులు తమ వయసు 40 దాటినందువలన తమకి కంపెనీ యజమానులు ఎవరు ఉద్యోగాలు ఇవ్వటం లేదని ఈయనతో చెప్తూ ఉంటారంటండి. యజమానులు ఈ వైఖరి ఉదాసీనంగా, మొండిగా, నిర్దయగా, అవగాహన రాహిత్యంగా అనిపిస్తుంది. ఈయనకి ఏమనిపిస్తుందంటండి, అదేంటి వయసును చూసి ఉద్యోగం ఇవ్వడం ఏంటి అని అనిపిస్తుందంటండి. మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోవాలంటే మీ వయసు 35 ఏళ్ల లోపే ఉండాలని ఎవరు నిర్ణయించారు? దీని వెనకున్న తర్కం అల్పబుద్ధితో కూడుకున్నది, కృత్రిమమైనదీను. కంపెనీ యజమాని ఒక క్షణం ఆగి ఆలోచిస్తే ఉద్యోగం కోసం వచ్చే వ్యక్తి తన వయసుని కానీ, నెరిసిన జుట్టుని కానీ అమ్మటానికి రాలేదు అన్న విషయాన్ని గ్రహిస్తాడు. నిజానికి ఆ వ్యక్తి జీవితం అనే మార్కెట్ ప్లేస్‌లో ఎన్నో ఏళ్ల అనుభవం ద్వారా సేకరించిన తన ప్రతిభ, అనుభవం, తెలివితేటలను ఆనందంగా ఇవ్వటానికొచ్చాడు. చాలా మంది చెప్తా ఉంటారంటండి, నాకు వయసు ఎక్కువైపోయింది, 35 ఏళ్ళు వచ్చేసినాయి, ఉద్యోగం రాదంటే ఈయనకి అనిపించేదంటండి. అదేంటి, ఇది కరెక్ట్ కాదు గదా! ఈళ్ళేమన్నా జుట్టు నెరిసిపోతే ఆ వయసు, ఆ జుట్టును అమ్మడానికి రాలేదు గదా! ఉపయోగించుకోవచ్చు కదా! అనుభవం వస్తది గదండీ పెద్దోళ్ళయ్యే కొలది. దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా! అది ఇవ్వడానికెళ్ళాడు అనుకుంటారంటండి ఈయన. వయసు ఒక సంపద. మీ వయసు ఏ సంస్థకైనా ఒక స్పష్టమైన సంపద అవ్వాలి. ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా ఒక స్వర్ణ నియమాన్ని, ప్రేమ, సద్భావన సిద్ధాంతాలను అభ్యసించి వాటిని మీ జీవితంలో పాటించారు. కనుక మీ తెల్ల జుత్తు, మీ తల మీద వెంట్రుకలు ఇంకా మిగిలి ఉంటే అత్యధికమైన బుద్ధి, ప్రతిభ, అవగాహనలను సూచిస్తుంది. మీ భావనాత్మక, ఆధ్యాత్మిక పరిపక్వత ఏ సంస్థకైనా ఒక గొప్ప వరం కావాలి. 65 ఏట కానీ, లేక ప్రత్యేకమైన మరే వయసులో కానీ ఉన్న జనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వారిని పక్కకు తోసేయొద్దు. జీవితంలోని ఈ సమయంలో వారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం, భవిష్యత్ ప్రణాళికలు వేయడం, నిర్ణయాలు తీసుకోవడం, సృజనాత్మక రంగంలో ఇతరులకు మార్గదర్శకత్వం వహించడంలో 65 ఏట కానీ, లేక ప్రత్యేకమైన మరో వయసులో కానీ ఉన్న జనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళని పక్కకు తోసేయొద్దని చెప్తున్నారండి పెద్దవాళ్ళందరినీ. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగ సమస్యలు పరిష్కరించడం, భవిష్యత్ ప్రణాళికలు వేయడం, నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నిటిలో వాళ్ళు గైడెన్స్ ఇవ్వగలుగుతారండి. ఎందుకంటే వాళ్ళకెంతో అనుభవం. ఒక వ్యాపారాన్ని నిర్వహించడంలో వాళ్ళు ఎంతో అనుభవంతో ఉంటారు కదండీ! అందుకని ఆ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్తున్నారండి. పెద్దవాళ్ళని పక్కకు తోసేయొద్దు అని చెప్తున్నారు. మీరు మీ వయసులోనే కనిపించండి. ఈ వ్యాపకంలో నా మనసు విరిగిపోయింది, ఇక ఇది చాలు అన్నాడంట ఒక హాలీవుడ్ రచయిత. ఈయనతో ఎన్నో సంవత్సరాలుగా ఫస్ట్ రేట్ పని చేశాను. ఈ రంగంలో ఉన్న వారందరికంటే నాకే ఈ కళ బాగా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఫెస్టివల్స్‌లో అవార్డులు అందుకున్నాను. ఈయనంటండి రచయిత అనమాట. ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాడంటండి. ఎన్నో అవార్డులొచ్చినియంట. హాలీవుడ్ రచయిత అనమాట. అయితే మరి ఎందుకు విసిగిపోయారు అని అడిగాడంట ఈయన. అడిగితే ఆయన చేతులు పైకెత్తేసాడంట. ఇంతకుముందు కథా చర్చల ముందు డిస్కషన్స్ జరుగుతాయి కదండీ! సినిమాలు తీసే ముందు. ఆ టైంలోనంటండి వెళ్ళేటప్పుడు ఈ ఈయన ఎవరు చెప్పి ఈయనతో ఒకాయన అన్నారంట, ఒక ఎగ్జిక్యూటివ్ అన్నాడంట, "ఇంక మీరు యువకులతో సమానంగా" అంటే ఈయన కొంచెం పెద్దవాడైపోయాడు కదా! అందుకని ఈనాటి ప్రేక్షకులకు తగ్గట్టుగా మీరు రాయలేకపోతున్నారు అన్నాడంట. ఆయనతో వాదిద్దామని ట్రై చేశాడంట ఈయన. అప్పుడంట 12-18 వేళ్ల వయసున్న కుర్రాళ్ళకున్న మనస్తత్వాలు, అభిరుచులకు సరిపోని ఏ కథలు తనకక్కర్లేదు అని అతను చెప్పాడంటండి. అంటే పిల్లలకి తగ్గట్టు, ఇప్పుడు యువతకి తగ్గట్టు మీరు రాయట్లేదు కథలు. అందుకు మీరు రాసే కథలు వాళ్ళకి నచ్చని కథలు నాకొద్దు అని చెప్పాడంటండి. అందుకే ఈయన బయటకొచ్చేసారంట రాయడం మానేసి. ఇది చాలా విషాదకరమైన పరిస్థితి. అలాంటి వస్తువుతో సినిమాలు తీస్తే అధిక సంఖ్యలో ఉన్న సామాన్య ప్రజలు భావనాత్మకంగా, ఆధ్యాత్మికంగా పరిపక్వత ఎలా చెందుతారు? వారు తమలో దాగి ఉన్న సంభావ్య వ్యక్తిత్వ వికాసాన్ని చూడలేకపోతున్నారు. యువతీ యువకుల గొప్పతనాన్ని వారు కీర్తించాలని వాళ్ళతో చెప్తున్నారు. కానీ వాస్తవంలో యువతీ యువకులు అనుభవ రాహిత్యం, వివేకం లేకపోవడం, తొందరపాటు నిర్ణయానికి ప్రతీకలుగా ఉన్నారు. అంటే ఇక్కడ యువతల వాళ్ళ అభిప్రాయం ఎందుకు తీసుకున్నారు? సామాన్యంగా ఉన్నారు కదా! వాళ్ళ గురించి కూడా తీసుకోవచ్చు కదా! వాళ్ళ అభిప్రాయం తీసుకోవచ్చు కదా! అని అంటున్నారండి. వారందరిలోకి సర్వశ్రేష్ఠులైన వారితో నేను సరిసమానంగా ఉండగలను.
పిచ్చిగా ఇంకా యువకులుగా కనిపించాలని తాపత్రయపడుతున్న 60 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ వయసున్న కొన్ని డజన్ల మంది నాకు తెలుసు. కొంతమంది ఎంత పెద్దోళ్ళైనా సరే చిన్నగా కనిపించాలని రకరకాలుగా చేసుకుంటారు కదండీ! వాళ్ళు రకరకాల కొంతమంది టాబ్లెట్స్ తీసుకుంటా ఉంటారు. కొంతమంది డ్రగ్స్ అవి కూడా తీసుకుంటున్నారు. అంటే కొన్ని రకాల అంటే డ్రగ్స్ అంటే మామూలు డ్రగ్స్ కాకుండా వయసుగా కనిపించడానికి అంటే ఇంకా యంగ్‌గా కనిపించడానికి ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. బలహీనమైన వ్యాయామాల కోసం టీవీలు తమ అర్ధరాత్రి కార్యక్రమాలలో పొగిడే మిషన్లని, వాటి గుణగణాలు విని డబ్బు దుబారా ఖర్చు చేసుకుంటారు. మరింత ఎక్కువ డబ్బున్న వాళ్ళు స్పా ట్రీట్‌మెంట్‌లకు, లిపోసక్షన్, కాస్మెటిక్ సర్జరీలకు పోతుంటారు. చూడండి వాళ్ళందరిలోకి సర్వశ్రేష్ఠులైన వారితో సమానంగా ఉండగలను అని వాళ్ళు నిరంతరం నిరర్ధకంగా ప్రకటిస్తూ ఉంటారు. చాలా మంది రకరకాల ఆపరేషన్ చేసుకుంటూ ఉంటారు గదండీ! వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. ఈ రకం జనమంతా ఒక గొప్ప సత్యాన్ని గుర్తుంచుకోవాలి. మనిషి తమ హృదయంలో ఎలా ఆలోచిస్తాడో అలాగే రూపొందుతాడు. అతను నియమిత ఆహారం, మల్టీవిటమిన్‌లు ఇంకా తదితర సహాయకారులు ఈ జనాన్ని యువతీ యువకులుగా ఉంచలేవు. తాము ఆలోచించే విధానాలను అనుసరించి వాళ్ళు ముసలవ్వడం కానీ, లేదా యవ్వనంతో ఉండిపోవడం కానీ జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకని ఇవన్నీ ఏమి హెల్ప్ చేయలేవు యువకులుగా ఉండడానికి. వాళ్ళ ఆలోచనా విధానమే వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు. మీ ఆలోచనలు మీ సుప్త చేతనాత్మక మనసు నియమంలో ఉంచుతాయి. మీ ఆలోచనలు నిరంతరం సౌందర్యం, సౌజన్యం, మంచి మీదే కేంద్రీకరించబడి ఉంటే, మీ వయసు ఎంతైనప్పటికీ మీరు ఆధ్యాత్మికంగా యువకులుగానే ఉండిపోతారు. ముసలితనానికి భయపడటం. నేను దేనికైతే అంతగా భయపడ్డానో అదే నా పట్ల జరిగింది అని జాబ్ అంటాడు. చాలా మంది ముసలితనానికి భయపడతారు. వాళ్ళకి భవిష్యత్ సందేహాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే వయసు మీద పడుతున్న కొద్దీ వారు మానసికంగా, శారీరకంగా క్షీణిస్తున్నట్టు ఊహిస్తారు. వారు ఎలా ఆలోచిస్తారో, ఎలా అనుభూతి చెందుతారో అలాగే జరుగుతుంది. మీ జీవితంలో మీకు ఉత్సాహం కోల్పోయినప్పుడు, కలలు కనటం మానేసినప్పుడు, నూతన సత్యాలు తెలుసుకోవాలన్న కోరిక నశించినప్పుడు, జయించిన దానికి కొత్త ప్రపంచాలను వెతకనప్పుడు మీకు ముసలితనం వస్తుంది. మీ మస్తిష్కం కొత్త ఆలోచనలకు, కొత్త అభిరుచులకు తన తలుపులు తెరిచి ఉంచినంత కాలం జీవితం, విశ్వం అందించే స్ఫూర్తిదాయకమైన నూతన సత్యాలను, వెలుతురును లోనకి రానీయడానికి పరదా తొలగించి ఉంచినంత కాలం మీరు యువకులుగా జీవశక్తి కలిగి ఉంటారు. అందుకేనండి ఇప్పుడు చూడండి ఎప్పుడు రొటీన్‌గా ఒకే రకమైన లైఫ్‌తో ఉన్నామనుకోండి, బోర్ కొట్టి ఇంకా అలా అనిపిస్తదంట ముసలోళ్ళయిపోయినట్టు కూడా అనిపిస్తది. అందుకని ఏం చేయాలి ప్రతిసారి మనకు మెడిటేషన్‌లో కూడా చాలా మంది చెప్తారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్తవన్నీ నేర్చుకోండి. కళలు నేర్చుకోండి. డాన్సో, సంగీతమో ఇలాంటివన్నీ మీకు ఏదైతే ఇంట్రెస్టో చిన్నప్పుడు మీరేం నేర్చుకోవాలనుకుని మానేసారో అవన్నీ నేర్చుకోండి అంటారు. ఎందుకంటే మనం మైండ్ ఎప్పుడు షార్ప్‌గా ఉంటది. అలాగే ముసలితనం ఆలోచనలు ఇలాంటివి కూడా రావు వయసు పెరిగిపోయినా కూడా. ఈయన కూడా అదే చెప్తున్నారు. కొత్త కొత్తగా ఎప్పుడు నూతనంగా, నిత్య నూతనంగా ఉంచుకోవాలి మన మైండ్‌ని. అంటే రకరకాలుగా మనకి ఏదైతే ఇష్టమో దాన్ని చేసుకుంటూ ఉండాలి. మీ దగ్గర ఎంతో ఉంది ఇవ్వటానికి. మీ వయసు 65 లేక 95 మీ వద్ద ఇవ్వటానికి ఎంతో ఉంది అనే విషయాన్ని మీరు గ్రహించాలి. యువతరాన్ని స్థిరంగా ఉంచడం, సలహాలివ్వడం, నిర్దేశించడంలో మీరు సాయపడగలరు. మీరు మీ జ్ఞానం, మీ అనుభవం, మీ వివేకంతో వారికి లాభం చేకూర్చగలరు. మీరు నిరంతరం అనంతమైన జీవితంలోకే చూస్తుంటారు. కనుక ఎప్పుడూ ముందుకే చూడగలరు. జీవితం యొక్క మహిమలని, అద్భుతాలని ఆవిష్కరించకుండా ఆపడం మీ వల్ల కాదని తెలుసుకుంటారు. అంటే మన జీవితం ఎంతో అద్భుతమైంది. ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించగలం అనేది ఆపడం ఎవరి తరమో కాదు. అందుకని మీరు గైడెన్స్ ఇవ్వండి యువతకి. ప్రతి దినం, ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నిస్తే, మీ మస్తిష్కం ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది అని గ్రహిస్తారు. అందుకని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలంటండి ఎప్పటికప్పుడు మనకు తెలియని కొత్త విషయాలు. 110 ఏళ్ల వయసు. కొన్నేళ్ల క్రితం భారత్‌లోని ముంబైలో ఉపన్యసిస్తున్నప్పుడు నన్ను ఒక వ్యక్తికి పరిచయం చేశారు. ఆయన వయసు 110 ఏళ్ళు అని ఆయన ఫ్రెండ్స్ చెప్పారంటండి. ఒక వ్యక్తిని ఎవరో పరిచయం చేశారంట ఈయనకి. నేనింతవరకు చూసిన వారందరికంటే అందమైన మొహం ఆయనది. తనలో అంతర్గతంగా ఉన్న వెలుగు మూలాన ఆయన ఎంతో ప్రకాశిస్తున్నాడు. ఆయన కళ్ళల్లో అరుదైన అందముంది. ఆయన ఆనందంగా ముసలైనట్లు నాకు తెలుస్తోంది. ఆయన మస్తిష్కం దాని ప్రకాశాన్ని మసకబార్చిన లక్షణాలు ఎక్కడా లేవు. మన భారత్‌లోనే అంటండి ఒకాయన చూసేసరికి ఆయన చూడగానే తెలుస్తుందంట ఎంత ఆనందంగా ఉన్నాడో అని. పదవీ విరమణ ఒక కొత్త సాహసం. మీ మనసు విశ్రమించకుండా చూసుకోండి. మీ మనసు ఒక పారాషూట్‌లా ఉండాలి. ఇది తెరుచుకోనంత కాలం దాని ఉపయోగం ఉండదు. కొత్త ఆలోచనల కోసం మనసును తెరిచి ఉంచుకోండి. కొత్త భావాలను గ్రహించగల స్థితిలో ఉండండి. 65 ఏళ్ళు, 70 ఏళ్ల వయసు వాళ్ళు రిటైర్ అవ్వడాన్ని నేను చూశాను. వాళ్ళు తమ జీవితాలను కొల్లబెట్టుకుంటారు. కొన్ని నెలల్లోనే వారు పోతారు.
తమ జీవితం ముగిసిపోయింది అని వాళ్ళు భావించినట్లు స్పష్టమవుతోంది. వాళ్ళు అలా ఆలోచించటం మూలానే అలా జరుగుతుంది. రిటైర్మెంట్ ఒక కొత్త సాహసం, ఒక కొత్త సవాలు, ఒక కొత్త బాట, ఒక పెద్ద కలను సాకారం చేయటానికి నాంది కావచ్చు. ఎవరైనా నేను రిటైర్ అయిపోయాను కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటుంటే వినడం నిస్పృహని కలిగిస్తుంది. ఆ వ్యక్తి నిజానికి నేను మానసికంగా, భౌతికంగా చనిపోయాను, నా బుర్రలోకి ఏ ఆలోచనలు రావటం లేదు అని అంటున్నాడు. ఇదంతా అబద్ధం. నిజం ఏంటంటే మీ 60వ ఏట కన్నా 90వ ఏట ఎంతో సాధించగలరు. ఎందుకంటే మీ కొత్త అధ్యయనాలు, అభిరుచుల మూలాన మీ తెలివితేటలు, మీరు జీవితాన్ని, విశ్వాన్ని అర్థం చేసుకునే రీతి రోజు రోజుకి పెరుగుతుంటాయి కనుక. అతడు మరింత మంచి పనిని చేపట్టాడు. ఫ్రాంక్ డబ్ల్యూ అని ఒక కార్యనిర్వాహకుడు, ఒక ఎగ్జిక్యూటివ్ అంటండి. ఈయన పొరుగింట్లోనే ఉండేవాడంట. ఈ ఫ్రాంక్ డబ్ల్యూ అనే ఈ మర్ఫీ గారి ఎదురుగా. కొన్ని నెలల క్రితం అతన్ని ఉద్యోగంలోంచి తీసేశారంటండి. ఎందుకు తీసేశారంటే ఏదో మేమేదో మారుస్తున్నాం అంతా మీకు తెలియదు కదా అన్నట్లు తీసేశారంట. కానీ ఈయనకి అర్థమైందేంటి, ఈయన వయసు పెద్దదయిపోయింది. ఏజ్ అందుకని చెప్పేసి వద్దన్నట్టు తీసేశారని అర్థమైందంట. ఈయన అడిగారంట, "వాళ్ళు మీ పట్ల వివక్ష మూలాన మీకు కోపమొచ్చిందా వాళ్ళిలా తీసేయడం వల్ల" అని అడిగితే, "మీరు నా మీద వాళ్ళ మీద దావా వేస్తారా మీరు? అనవసరంగా తీసేశారు కదా" అని అడిగారంట మర్ఫీ గారు. అడిగితే ఆయన విచారంగా నవ్వాడంటండి. "నాకు కూడా కోర్టుకి వెళ్ళాలని అనిపిస్తుంది. బహుశా కోర్టులో నేనే గెలుస్తానేమో కూడా. కానీ నేనెందుకు ఆ విధంగా నా సమయాన్ని, నా శక్తిని వృధా చేసుకోవాలి? నేనేమి నా ఉద్యోగాన్ని కోల్పోలేదు. మా కంపెనీ నా సర్వీసులు కోల్పోయింది. చూడండి, ఏదైనా పాజిటివ్‌గా చూడమంటారు కదా!" ఈయనెంత పాజిటివ్‌గా చూసాడో. అక్కడ ఉద్యోగం పోయిందండి. కావాలని తీసేశారు వాళ్ళు. కోర్ట్‌కెళ్తే నగ్గుతాడంట కూడా ఈయన. కానీ ఏమంటున్నాడు, "నేనేమి నా ఉద్యోగాన్ని కోల్పోలా. వాళ్ళు నా సర్వీసులని కోల్పోయారు." ఎందుకంటే ఈయనకెంతో అనుభవం ఉంది. దాన్ని వాడుకోవడం మానేసి ఈళ్ళు తీసేశారు ఉద్యోగం నుంచి. అతడు కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు, "నేను దీన్ని మరోలా చూస్తున్నాను. నాకిప్పుడే కిండర్ గార్టెన్ నుంచి ఫస్ట్ గ్రేడ్‌కి ప్రమోషన్ దొరికింది" అని చెప్పాడంటండి. ఇప్పుడు ప్రమోషన్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నాడంటండి ఈయన. పాజిటివ్ ఆలోచన అంటే ఇదే. ఏమిటి మీ ఉద్దేశం? చూడండి, ఉదాహరణకి జవాబిచ్చాడతను. హై స్కూల్ పరీక్షలు పాసయ్యాక కాలేజీకి వెళ్ళాను. అంటే నిచ్చెనలో ఒక మెట్టు పైకెక్కి వెళ్ళాను. నా చదువులోనూ, జీవితాన్ని అర్థం చేసుకోవడంలోనూ నేను ముందడుగు వేశాను. నా ఉద్యోగం మరో మెట్టెక్కడం, లేదా మరికొన్ని పై మెట్లు. నేనెప్పుడూ చేయాలనుకుంటున్న పనులు చేయటానికి ఇప్పుడు నాకు స్వేచ్ఛ దొరికింది. అంటే జాబ్ ఉంటే ఆళ్ళేం చెప్తే అదే చేయాలి కదండీ! కానీ ఇప్పుడు జాబ్ లేదు. ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చుగా. నాకు స్వేచ్ఛ దొరికింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఉద్యోగం పోవడం అంటే జీవితం అనే నిచ్చెనలోని ఇంకో మెట్టు పైకి పోవడమే. పొట్ట పోసుకోవడం కోసం డబ్బు సంపాదించాలన్న ధ్యేయంపై ఇక దృష్టి పెట్టను అనే తెలివైన నిర్ణయానికి ఫ్రాంక్ వచ్చాడు. డబ్బు కోసమే చేయాలి అనే దాన్ని పట్టించుకోనింకా అని చెప్తున్నాడంటండి. ఇప్పుడు తన జీవితాన్ని ఎలా జీవించాలి అనే దానిపై అతను తన దృష్టిని కేంద్రీకరించదలిచాడు. కొన్నాళ్లుగా అతను ఔత్సాహిక ఫోటోగ్రాఫర్‌గా ఉంటున్నాడు. అంటే ఇతనికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమంటండి. కానీ జాబు వల్ల చేయలేకపోయాడు. ఇంక దగ్గరలోనే ఒక ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆ ఫోటోగ్రఫీలో మెళకువలు నేర్చుకోవడం, నేర్చుకోవడానికి చేరాలని అనుకున్నాడంటండి. ఆ ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి. ఆ తర్వాత అతను ప్రపంచ పర్యటనకెళ్ళాడంట. తను సందర్శించిన ప్రతి ప్రదేశంలోనూ కొన్ని డజన్ల ఫిల్మ్ రీల్ వాడి ఫోటోలు తీసాడంట. అతనికిప్పుడు కొన్ని బృందాలకి లాడ్జీలలోనూ, క్లబ్బుల్లోనూ ఉపన్యాసాలిస్తున్నాడంట. నిరంతరం అతను డిమాండ్‌లో ఉన్నాడు. ఉద్యోగం పోయిందని ఆ రోజు బాధపడి అలా ఏడుస్తూ కూర్చుంటే ఏమయ్యేదండి? కానీ ఈయనేం చేశాడు, దాన్ని పట్టించుకోకుండా మరి ఒక ఫోటోగ్రాఫర్‌గా మారి మంచి డిమాండ్ ఉన్న ఒక వ్యక్తి అయిపోయాడంటండి ఇప్పుడు. మీకు బయటున్న ప్రపంచంలోని ఏదైనా ఒక ముఖ్యమైన విషయంలో అభిరుచి పెంచుకోవడానికి లెక్కలేనన్ని మార్గాలున్నాయి. కొత్త సృజనాత్మకమైన ఆలోచనల పట్ల ఉత్సాహభరితంగా ఉండండి. అందుకని ఏదో ఒకటి పోయిందని బాధపడక్కర్లేదండి మనం. ఇంకొకటి ఏదో కొత్తది నేర్చుకుని దాన్ని ఉత్సాహంగా ఉండమంటున్నారు. ఆధ్యాత్మిక ప్రగతిని సాధించండి. నేర్చుకుంటూ అభివృద్ధి చెందండి. ఈ విధంగా మీరు హృదయంలో యవ్వనంతో ఉండగలరు. ఎందుకంటే మీరు కొత్త సత్యాలను తెలుసుకోవాలన్న తపంతో ఉంటారు కనుక. అన్ని సమయాలలోనూ మీ శరీరం మీ ఆలోచనలను ప్రతిబింబిస్తుంటుంది కనుక. మీరు సామాజిక నిర్మాత కావాలి. సమాజానికి బందీ కాకూడదు. కంపెనీ యజమానులు తమ సిబ్బంది పట్ల వయసు ప్రాతిపదిక మీద వివక్ష చూపించడాన్ని న్యాయశాస్త్రాలు నిషేధిస్తున్నాయి. ఇది సరైన దిశలో వేసిన అడుగు. కానీ కేవలం న్యాయ సూత్రాలు జనం ఆలోచించే తీరును మార్చలేవు. 65 ఏళ్ల వయసున్న ఒకతను మానసికంగా, భౌతికంగా, మనోవైజ్ఞానిక రూపంలో 30 ఏళ్ల వయసున్న చాలా మంది కన్నా ఎంతో చిన్నగా ఉండొచ్చు. మనం ఈ విశ్వంలోకొచ్చింది మన శ్రమ యొక్క ఫలాలను అనుభవించడానికి, సమాజానికి నిర్మాతగా ఉండడానికి, మన వయసు మూలంగా మనల్ని సోమరుల్ని చేసే సమాజంలో బందీగా ఉండడానికి కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఒక వ్యక్తి శరీరం తాలూకా వేగం క్రమక్రమంగా తగ్గిపోతుంటుంది. కానీ ఆ వ్యక్తి యొక్క చేతనాత్మక మనసుని
సుప్త చేతనాత్మక మనసు యొక్క ప్రేరణ ద్వారా ఎంతో చురుకుగా, మెలకువగా, మరింత జీవశక్తితో తీవ్రతరంగా ఉండేలా చేయవచ్చు. వాస్తవంలో మస్తిష్కం ఎప్పుడూ ముసలవదు. జాబ్ ఇలా అంటాడు, ఓహ్! కొన్ని నెలల క్రితం నేనున్నట్లు నేను ఇప్పుడు ఉండగలిగితే ఎంత బాగున్ను. ఆ రోజుల్లో ఈశ్వరుడు నన్ను రక్షించాడు. భగవంతుని కాంతి నా తలపై ప్రకాశించినప్పుడు ఆ వెలుగు సాయంతో నేను చీకటిలో ముందుకు నడిచాను. నా యవ్వనపు రోజుల్లో నేనున్నప్పుడు ఈశ్వరుని రహస్యం నా అర్చనా స్థలంలో ఉండేది. యవ్వన రహస్యం. మీరు మీ యవ్వనం న లాం మీరు మీ యవ్వనం నాటి రోజులను తిరిగి పట్టుకోవాలంటే మీలో పూర్తిగా మీ సుప్త చేతన తాలూకు అద్భుతమైన ఉపశమనాన్నిచ్చే మీకు నూతనత్వాన్ని చేకూర్చే కదలికలని అనుభవించండి. మీకు ప్రేరణ లభిస్తుందని, ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని, మళ్ళీ యవ్వనాన్ని పొందుతున్నారని, కొత్త శక్తి పుంజుకుంటోందని, ఆధ్యాత్మికంగా కొత్త శక్తిని సంపాదించుకుంటున్నారని తెలుసుకోండి. మీరు ఉత్సాహంతోనూ, ఉల్లాసంతోనూ ఉరకలు వేయొచ్చు. మీరు యువకులుగా ఉన్నప్పటిలా ఆ ఉత్తేజాన్ని మళ్ళీ అనుభవించొచ్చు. దీనికి చాలా సరళమైన కారణాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మానసికంగా ఆ భావాలని మళ్ళీ గుర్తు చేసుకునే సామర్థ్యం మీకుంటుంది. అదే మనకు యవ్వనం కావాలంటే ఏంటి? యవ్వనంలో మనం ఎంత ఉత్సాహంగా, ఎలా ఉల్లాసంగా ఉన్నామో అలాగా ఆ భావాలను మళ్ళీ గుర్తు చేసుకొని అలా ఉల్లాసంగా ఉండమంటున్నారండి. మీ తలపై వెలిగే జ్యోతి దైవజ్ఞానం. మీరు తెలుసుకోవాలనుకున్నవన్నీ అవి మీకు వెల్లడి చేస్తుంది. మీలోని మంచిని అంగీకరించేందుకు అది సాయం చేస్తుంది. రూపం ఏదైనా సరే దాని పని అది చేస్తుంది. మీ సుప్త చేతన చూపిన దారిలో మీరు నడుస్తారు. ఎందుకంటే సూర్యోదయం అవుతుందని, చీకట్లు పారిపోతాయని మీకు తెలుసు. కల కలకనండి. నేను ముసలైపోయాను అని అనడానికి బదులు పవిత్రమైన ఈ జీవితాన్ని తెలివిగా గడపగలను అని అనండి. కార్పొరేషను, వార్తాపత్రికలు లేదా గణాంకాలు మీ ముందు మీ ముసలి రూపాన్ని, గడిచిపోతున్న సంవత్సరాలు, శిథిలమైన శరీరం, వార్ధక్యం, నిరర్థకతలను ఉంచనీయకండి. వాటిని తిరస్కరించండి. ఎందుకంటే అవన్నీ అబద్ధం. అటువంటి ప్రచారాన్ని నమ్మకండి. జీవితం గురించి ప్రకటించండి. మరణం గురించి కాదు. సంతోషంగా, ప్రకాశవంతంగా, శాంతంగా, శక్తివంతంగా విజయం సాధించిన రూపంలో మిమ్మల్ని మీరు కల్పన చేసుకోండి. అందుకని దాన్ని నమ్మొద్దంటున్నారండి. ముసలివాడినయిపోయాను అనకండా, ఎప్పుడూ యవ్వనంగా ఉన్నట్టు అంటే యవ్వనంగా ఉన్నట్టు కాదు. నేను విజయవంతంగా, శక్తివంతంగా ఉన్నాను అన్నట్లు ఊహించుకోమంటూ ఉన్నారండి. నీ మస్తిష్కానికి ముసలితనం లేదు. హృద్రోగ నిపుణులలో ఆద్యుడైన మైకేల్ డెబేకి మొట్టమొదటి రోలర్ పంపుని రక్త ప్రసరణ కోసం 1932లో కొత్తగా కనిపెట్టాడు. ఆయన కనుగొన్న పంపుని ఈనాడు కూడా గుండె బైపాస్ సర్జరీల్లో వాడుతున్నారు. అతని 90వ ఏట డాక్టర్ డేబేకీకి ఒక కొత్త ఆవిష్కారం మీద ప్రయోగాలు చేయటానికి అనుమతి లభించింది. అదొక చిన్న పంపు. దాన్ని గుండె జబ్బుతో తీవ్రంగా బాధపడుతున్న వారి ఛాతీలో అమర్చవచ్చు. కేవలం తన పరిశోధనతో సంతృప్తి చెందని డేబేకి తన శస్త్రచికిత్సలను మానలేదు. అతని సహోద్యోగి అన్నాడు, ఆయన చేసినంత పని మరొకరు చేయాలంటే వారు 5-6 జన్మలెత్తాలి. అంటే చూడండి, ఇప్పుడు కూడా బైపాస్ సర్జరీలో ఈ డాక్టర్ ఎవరు ఆయనకంటండి 90 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఇంకా చేస్తూ ఉన్నాడంటండి. ఆయన బైపాస్ సర్జరీకి ఇప్పుడు కూడా వాడుతున్నారంట. అలాంటి పరికరాన్ని ఆయన కనిపెట్టాడంటండి. ఒక ఆయన అన్నారంట, ఇలాంటి ఎంత పని చేస్తున్నాడో 5-6 జన్మలు ఎత్తాలి ఒక్కొక్కళ్ళు మనము అని చెప్పాడంట. డేబేకి తన 90వ ఏట తన జీవన వేదాంతాన్ని ఇలా వ్యక్తం చేశాడు. మీ ఎదురుగా సవాళ్లున్నంత కాలం, వాటిని మీరు సమర్థంగా శారీరకంగా, మానసికంగా ఎదుర్కోగలిగినంత కాలం మీ జీవితం ఉత్తేజకరంగా జవజీవాలు కలుగజేస్తూ ఉంటుంది. చూడండి, మన ఎదురుగా ఎప్పుడైతే మనం చేయాల్సిన పనులు ఇవన్నీ కనిపిస్తూ మనం వాటిని స్వీకరించి వాటిని ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటామంటండి. అలా కాకుండా నేను చేయలేను అని అన్నిటిని అలా చేయలేనని పక్కకు తోసేసామనుకోండి, ముసలితనం ఖచ్చితంగా వచ్చేస్తది. అలా కాకుండా అంటే ముసలితనం రాకుండా యాక్టివ్‌గా ఉండగలుగుతాం ఆ పెద్ద వయసు అయిపోయినా కూడా. అందుకని ఎప్పుడు సవాళ్ళను స్వీకరించడానికి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలంటండి మనం. 99వ ఏట ఇతని మెదడు చురుకుగా ఉంది. మా నాన్న తన 65వ ఏట ఫ్రెంచ్ భాష నేర్చుకుని 70 ఏళ్ల వయసులో ఆ భాషపై పూర్తి పట్టు సాధించాడు. ఈయన తండ్రి గారి గురించి చెప్తున్నారండి. 60 ఏళ్లు పైబడ్డాక అతను గ్యాలిక్ భాషను అధ్యయనం చేయడం ప్రారంభించి ఆ విషయంలో ఉపాధ్యాయునిగా ప్రసిద్ధి చెందాడు. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న నా చెల్లెలికి 99వ ఏట తను మరణించే వరకు ఆమె చదువు విషయంలో ఎంతో సాయం చేశాడు. అతని 20వ ఏట అతని మెదడు ఎంత స్పష్టంగా ఉండేదో అంతే స్పష్టంగా అతని 99వ ఏట కూడా ఉంది. నిజానికి అతని తార్కిక శక్తులు వయసుతో పాటు మరింత ఎక్కువయ్యాయి. మీరు మీ వయసు ఎంతననుకుంటున్నారో అలా ఎలా అని అనుభూతి చెందుతున్నారో అదే నిజంగా మీ వయసు. మన వయసు ఎంతని మనం ఎలా అనుకుంటామో అదే మన వయసంటండి. అందుకు చూడండి 95 ఏళ్ల వయసులో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉన్నారంట. అందుకని
వయసుతో మతవరపు రావడం ఇవన్నీ మనం ఎప్పుడైతే నమ్ముతామో అండి, నాకు అమ్మో వయసు పెరిగిపోయింది, ఏం కనిపించట్లా, ఏం వినిపించట్లా, ఇలా ఎప్పుడైతే నమ్ముతామో నిజంగా జరుగుతుందంటండి అది. అందుకే మన నమ్మకమే మన ఆలోచనే అని ఈ బుక్ అంతా చెప్పింది కూడా అదే కదండి. సీనియర్ సిటిజన్ల అవసరం మనకుంది. రోమన్ దేశభక్తుడు మార్కస్ పోర్సియస్ తన 80వ ఏట గ్రీక్ భాష నేర్చుకున్నాడు. సుప్రసిద్ధ జర్మన్ అమెరికన్ కళాకారిణి మేడం ఎర్నెస్టైన్ షూమన్ హేంక్ తను అమ్మమ్మ అయిన తర్వాతే సంగీత రంగంలో శిఖరాగ్రాన్ని చేరుకుంది. అంటే కొంతమంది ఈ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ సక్సెస్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నారండి ఆ పేర్లు అందరూ ఇవన్నీ. గ్రీకు వేదాంతి సోక్రటీస్ తన 80వ ఏట సంగీత వాద్యాలను వాయించడం నేర్చుకున్నాడు. మైకేల్ ఏంజెల్ తన 80వ ఏట లోకోత్తరమైన వర్ణ చిత్ర రచన చేయసాగాడు. 80వ ఏటే సియోస్ సైమన్ సైడ్ తన కవిత్వానికి బహుమతిని గెలుచుకుంది. జోహన్ వాస్ గెథే తన పద్య నాటకం ఫాస్ట్ ని పూర్తి చేశాడు. లియోఫాల్డ్ వాన్ డ్రెంక్ తన గ్రంథం హిస్టరీ ఆఫ్ ద వరల్డ్స్ రాయడం మొదలుపెట్టి తన 92వ ఏట పూర్తి చేశాడు దాన్ని. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ ఒక అద్భుతమైన కవిత క్రాసింగ్ ద బార్ ని తన 83వ ఏట రాశాడు. ఐజాక్ న్యూటన్ తన 85వ ఏట కూడా తన పనిలో తలమునకలుగా ఉండేవాడు. మనకు కూడా తెలుసు కదండి న్యూటన్. 85వ ఏట జాన్ వెస్లీ మెథాడిజం మతం గురించి బోధిస్తూ మార్గదర్శకత్వం వహించేవాడు. ఫ్రాన్స్కి చెందిన జామ్ లూయి కాల్మెట్ వీరంత సుప్రసిద్ధురాలు కాదు. యవ్వనంలో ఆమె ప్రసిద్ధి చెందిన చిత్రకారుడు విన్సెంట్ వాన్ గాగ్ ని కలుసుకుంది. కానీ దాని మూలంగా ఆమెకు గుర్తింపు రాలేదు. తన 100వ జన్మదినం పూర్తి చేసుకున్నాక ఆమె చుట్టూ ఉన్న జనం ఆమెను గుర్తించడం ప్రారంభించారు. అంతవరకు రోజు సైకిల్ తొక్కిన ఆమె ఆ రోజు నుంచి మానేసింది. అంటే 100 సంవత్సరాలు వచ్చాక కూడా సైకిల్ తొక్కిందంటండి ఆవిడ. తన 110వ జన్మదినం నాడు కాల్మెంట్కి ప్రపంచం అన్ని మూలల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు అందాయి. ఆమె 118వ జన్మదినం ఆమెను చరిత్రలో అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా చేసింది. అది ఎలా వీలైంది అని ఆమెను అడిగినప్పుడు, అవకాశం దొరికినప్పుడల్లా నేను ఆనందాన్ని అనుభవించాను. ప్రతి పనిని స్పష్టంగా, నైతికంగా, ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా చేశాను. నేను ఎంతో అదృష్టవంతురాలిని అని జవాబిచ్చింది ఆమె. చూడండి ఆవిడ అంత వయసు వరకు ఎలా ఉన్నారు, 118 సంవత్సరాలను అడిగితే ఇవి చెప్పిందంటండి, ఎప్పుడు ఆనందంగా ఉన్నా నేను, ఏ పనైనా ఏ పని చేసినా సరే అమ్మో ఇది ఎందుకు చేశాను ఆ పశ్చాత్తాపడకుండా చేసిందంటండి. నేను ఎంతో అదృష్టవంతురాలిని అని చెప్పిందంట. చక్రాల కుర్చీకి అతుక్కుపోయినప్పటికీ ఆమె చిరునవ్వు ఎప్పట్లా ప్రకాశవంతంగా, ముగ్ధ మనోహరంగా ఉంది. ఈవిడ చక్రాల కుర్చీలో ఉందంటండి. మనం మన సీనియర్ సిటిజన్లను ఉన్నతమైన స్థానాల్లో ఉంచాలి. స్వర్గంలోంచి పూలను భూమి మీదకి తేవడానికి ప్రతి అవకాశాన్ని వాళ్లకు కలిగి చేయాలి. మీరు గాని పదవీ విరమణ చేసుంటే జీవన సూత్రాలలోనూ మీ సుప్త చేతనాత్మక మనసు యొక్క అద్భుతాలలోనూ అభిరుచి ఏర్పరచుకోండి. మీరు ఎప్పుడూ చేయాలనుకుంటున్న ఏ పనైనా చేయండి. కొత్త విషయాలను అధ్యయనం చేయండి. కొత్త ఆలోచనలను పరీక్షించి చూసుకోండి. ఇలా ప్రార్థించండి, ఓ దేవుడా, దుప్పి సెలయేరు వైపు ఎలా పరిగెత్తుతుందో అలా నా ఆత్మ కూడా నీ కోసం తపిస్తోంది అని ప్రార్థించమంటున్నారండి. వృద్ధాప్యం యొక్క ఫలాలు. అతని శరీరం ఒక బాలుని శరీరం కన్నా తాజాగా ఉంచబడుతుంది. అతను తన యవ్వనంలోకి తిరిగి వెళ్తాడు. వృద్ధాప్యం అంటే నిజానికి అత్యుత్తమ దృష్టికోణం నుంచి ఈశ్వరుని సత్యాల గురించి ఆలోచించటమే. మీరు ఒక అంతులేని యాత్రలో ఉన్నారు అని అనుకోండి. మీరు ఎడతెగని నిర్విరామమైన అనంతమైన జీవితం అనే మహాసాగరంలోని ముఖ్యమైన దశలో నిల్చుని ఉన్నారు. అప్పుడు మీరు భక్తి గీతాన్ని ఆలపించే అతనితో గొంతు కలిపి ఇలా అంటారు, వారు వృద్ధాప్యంలో కూడా ఫలాలను ఇస్తారు. అవి లావుగా సమృద్ధిగా ఉంటాయి. కానీ ఆత్మ యొక్క ఫలం ప్రేమ, ఆనందం, శాంతి, ఓర్మి, సాధు స్వభావం, మంచితనం, నమ్మకం, నమ్రత, ఆత్మవిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ న్యాయ సూత్రము లేదు. మీరు అనంత జీవనంలో ఒక శిశువు. దానికి ముగింపు లేదు. మీరు అనంత కాలానికి వారసులు. లాభదాయకమైన ఆలోచనలు. చివరిలో ఇంపార్టెంట్ పాయింట్స్ కొంచెం చెప్తున్నారండి. ఓర్మి, దయ, ప్రేమ, సద్భావన, ఆనందం, సంతోషం, బుద్ధి, అవగాహన లాంటి గుణాలు ఎన్నడూ ముసలవవు. వాటిని పోషించండి, వ్యక్తీకరించండి. మానసికంగా, శారీరకంగా ఎప్పుడు యవ్వనంలో ఉండండి. అందుకని ఇలాంటి గుణాలతో ఎప్పుడైతే ఉంటామో అంటే ఎప్పుడు యవ్వనంలో ఉంటామంట. మంచి పాజిటివ్ గుణాలు అనమాట. కాలం యొక్క ప్రభావాల గురించిన మానసిక భయం మీ అకాల వృద్ధాప్యానికి కారణం అవగలదు. వృద్ధాప్యం అంటే సంవత్సరాలు ఎగిరిపోవడం కాదు. అది మానవుల మస్తిష్కంలో బుద్ధి ఉదయించడం. మీ జీవితంలో అత్యంత ఫలవంతమైన సంవత్సరాలు 65వ ఏట నుంచి 95వ ఏటి వరకు ఉన్న కాలం. ముందుకు పోతున్న సంవత్సరాలను స్వాగతించండి. దాని అర్థం మీరు మీ జీవన మార్గంలో మరింత ఉన్నత స్థాయిలో ముందుకు పోతున్నారు అన్నమాట. దానికి అంతం లేదు. భగవంతుడే జీవితం. అది ఇప్పుడు మీ జీవితం. జీవితం స్వయంగా పునరుద్ధరించుకుంటుంది. అది శాశ్వతమైనది. దానికి వినాశనం లేదు. ఇది అందరి మనుషులకి వర్తించే వాస్తవం.
మీరు శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు. ఎందుకంటే మీ జీవితమే ఆ దేవుని జీవితం. మీరు మీ మనసును చూడలేరు. కానీ మీకు మనసుందని మీకు తెలుసు. మీరు భావనని చూడలేరు. కానీ మీకు తెలుసు ఆటల్లోని స్ఫూర్తి, కళాకారుడి భావన, సంగీతకారుని భావన, వక్త భావనలు ఏమిటో ఆ భావనలన్నీ నిజం. అలాగే మంచితనం, సత్యం, సౌందర్యం వీటి భావనలు మీ మనసులోను, హృదయంలోనూ కదులుతూ ఉంటాయి. అవి నిజమైనవి. మీరు జీవితాన్ని చూడలేరు. కానీ మీకు తెలుసు మీరు జీవిస్తున్నారని. అత్యుత్తమ దృష్టికోణం నుంచి ఈశ్వరుని సత్యాలను ఆలోచించడమే వృద్ధాప్యం అని అనవచ్చు. యవ్వనంలోని సంతోషాల కన్నా వృద్ధాప్యంలోని సంతోషాలు అధికంగా ఉంటాయి. మీ మనసు ఆధ్యాత్మిక, మానసిక కసరత్తులో నిమగ్నమై ఉంటుంది. ప్రకృతి మీ శరీరాన్ని నెమ్మదిగా కదిలేటట్లు చేస్తుంది. దైవిక విషయాలపై మీరు ధ్యానం చేసే అవకాశం కలిగించేటందుకే అలా చేస్తుంది. మనం ఒక వ్యక్తి మన వయసుని సంవత్సరాల్లో లెక్కించం. అతని దగ్గర లెక్కించాల్సింది మరేదీ లేకపోతే తప్ప. మీ నమ్మకం, విశ్వాసాలు ఎప్పటికీ నాశనం కావు. మీకు ఎంత వయసుంది అని మీరు అనుకుంటారో అలాగే ప్రవర్తిస్తారు. బలవంతులు అనుకుంటే మీకు బలం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇతరులకు ఉపయోగపడతారనుకుంటే నిజంగానే ఉపయోగకరమైన పనులు చేస్తారు. మీ ఆలోచనలు ముసలి కాకుండా ఇంకా యవ్వనంగా ఉన్నట్లయితే మీకు కూడా యవ్వనంలో ఉన్నట్లే అనిపిస్తుంది. మీ నెరిసిన జుత్తు ఒక సంపద. మీరు పండిన వెంట్రుకలను అమ్మటం లేదు. ఎన్నో సంవత్సరాలుగా సంపాదించిన మీ ప్రతిభను, నైపుణ్యాలను, తెలివితేటలను మీరు అమ్ముతున్నారు. నియతాహారం తీసుకోవడం, ఖరీదైన మాత్రలు మింగడం మిమ్మల్ని యవ్వనంలో ఉంచలేదు. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే రూపొందుతాడు అతను. వృద్ధాప్యం అంటే భయం, శారీరక, మానసికంగా క్షీణించేటట్లు చేయవచ్చు. నేను దేనికైతే ఎక్కువగా భయపడ్డానో అదే నా పట్ల జరిగింది. కలలు కనడం మీరు మానినప్పుడు, జీవితంలో ఉత్సాహం కోల్పోయినప్పుడు మీరు ముసలవుతారు. మండిపడే స్వభావం, కర్కసత్వం, చపలత్వం, కలహప్రియత్వం కలిగి ఉంటే మీకు వృద్ధాప్యం వస్తుంది. మీ మనసుని భగవంతుని సత్యాలతో నింపండి. ఆయన ప్రేమ యొక్క సూర్యకాంతిని ప్రకాశింపచేయండి. ఇదే యవ్వనం. మీరు ముందుకే చూడండి. ఎందుకంటే అన్ని సమయాల్లోనూ మీరు అనంతమైన జీవితంలోకి తేరి చూస్తుంటారు. మీ పదవీ విరమణ ఒక కొత్త సాహసం. కొత్త విషయాలను అధ్యయనం చేయండి. కొత్త అభిరుచులను అలవర్చుకోండి. గతంలో మీరు మీ వ్యాపకాలతో తలమునగలగా ఉండిపోయి మీరు చేద్దామనుకుని ఎంతో ఇష్టపడినా చేయలేకపోయిన పనులను చేయగలుగుతారు ఇప్పుడు. జీవితాన్ని జీవించడంపై దృష్టి పెట్టండి. మీరు సామాజిక నిర్మాత అవ్వాలి. సమాజానికి బందీ కాకూడదు. మీ ప్రతిభను మీరు దాచుకోకండి. యవ్వన రహస్యం ప్రేమ, సంతోషం, అంతర్గత శాంతి, నవ్వు. భగవంతునిలో ఆనందం యొక్క పరిపూర్ణత ఉంది. భగవంతునిలో అంధకారం లేనే లేదు. మీ అవసరం ఉంది. కొంతమంది గొప్ప తత్వవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, రచయితలు ఇంకా తదితరులు తమ మహోన్నతమైన పనులని తమకి 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతే పూర్తి చేశారు. వృద్ధాప్యం యొక్క ఫలాలు అనురాగం, ఆనందం, శాంతి, సహనం, మృదుత్వం, మంచితనం, విశ్వాసం, నమ్రత, ఆత్మ నిగ్రహం. ముగింపు తెలియని అనంత జీవనం యొక్క శిశువు మీరు. అనంత కాలానికి వారసులు మీరు. మీరు అద్భుతమైన వారు. ఇక్కడతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. బుక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక లాస్ట్ ఇందులో ఏంటి, మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉంటూ, ఎప్పుడైతే ఆలోచనలు, ఈ బుక్ అంతా చెప్పింది కూడా ఇదే కదండి. మన ఆలోచనలే మన జీవితం. ఎప్పుడైతే మన ఆలోచనలు మనం ఏదైతే ఊహిస్తామో, మన ఆలోచనలు ఎలా ఉంటాయో దాన్ని మన సబ్ కాన్షియస్ మైండ్, సుప్త చేతనాత్మక మనసు దానినే మన ముందుకు తీసుకొస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి చాప్టర్ లోనూ ఏం చెప్పింది అదే. కాబట్టి మనం బాగా దీన్ని మనసులో ఉంచుకుందామండి. ఇలాంటి ఇంత అద్భుతమైన నాలెడ్జ్ ని మనకి ఇచ్చిన మర్ఫీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మెడిటేషన్ ఎవ్రీవేర్ టీమ్ కి, అలాగే ఎంతో శ్రద్ధగా ప్రతిరోజు వచ్చి మీరందరూ వింటూ నన్ను ఇలా ప్రోత్సహిస్తున్న మీరందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూనివర్స్ హాస్టల్ మాస్టర్స్ అందరికీ, పత్రి సార్కి అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలతో ఈ పుస్తకాన్ని ఈ రోజుతో కంప్లీట్ చేసుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ థ్యాంక్ యూ అండి.